మరో వార్ బ్రేకింగ్ మనం చూస్తున్నాం. పాకిస్తాన్ ఢిల్లీని టార్గెట్ చేసింది. పాక్ మిసైల్ ను భారత్ పైన వదిలింది. ఫతాహ్ 2 అనే మిసైల్ ను భారత్ పైన ప్రయోగించింది. దేశ రాజధాని అయిన ఢిల్లీ పైన ఫతాహ్ 2 మిసైల్ ను పాకిస్తాన్ ప్రయోగించింది. అయితే ఆ మిసైల్ ను భారత్ నేలకూల్చింది. మనం 10TV స్క్రీన్ పైన వార్ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాము. అంటే వరుస బాంబు దాడులతో ఏదైతే సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లుతూ ఉన్నాయో ఇప్పటికే ఆ సరిహద్దు ప్రాంతాల్లోని అనేక అంటే ఆ బార్డర్ లో ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే బ్లాక్అవుట్ అనేది ప్రకటించారు. అక్కడ పూర్తిగా కూడా షట్ డౌన్ అయిపోయిన పరిస్థితి. ఈ నేపథ్యంలో దేశ రాజధాని అయిన ఢిల్లీని కూడా ముందు నుంచి కూడా ఒక హై అలర్ట్ జోన్ గా ప్రకటించారు. అక్కడ ఇప్పటికే భద్రతను కట్టుదిట్టం చేశారు. 3 అంచెల భద్రతను అక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. మరోవైపు పాకిస్తాన్ అటాక్ చేస్తుందని ముందస్తుగానే ఇంటెలిజెన్స్ సమాచారంతో పూర్తిగా కూడా తమ ఆధీనంలోకి తీసుకుని నిరంతరం పగలు రాత్రి అనే తేడా లేకుండా అక్కడ నిరంతరం కూడా పోలీసులు పహారా కాస్తున్నారు. మరోవైపు మిలిటరీ కావచ్చు, అలాగే అదనపు సైన్యం కూడా ఢిల్లీలో పహారా కాస్తూ ఉన్నాయి. అయితే ఢిల్లీని పాకిస్తాన్ టార్గెట్ చేసి ఫతాహ్ 2 మిసైల్ ను ఢిల్లీ పైన ప్రయోగించింది. కానీ ఆ మిసైల్ ను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. ఇప్పటికే దేశంలోని అనేక రాష్ట్రాలను హై అలర్ట్ గా ప్రకటించారు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రులకు అలాగే అధికారులకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు కేంద్రం అన్ని రాష్ట్రాల అధికారులకు సైతం ఫుల్ పవర్స్ నిచ్చింది. ఢిల్లీని పాకిస్తాన్ టార్గెట్ చేసింది. ఫతాహ్ 2 మిసైల్ ను ప్రయోగించింది. వాటిని భారత్ సమర్థవంతంగా నేలకూల్చింది. మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, ప్రెసెంట్ ఢిల్లీలో నెలకొన్న సిచ్యుయేషన్ ఏంటి? ఢిల్లీ పైన ఏ నిమిషమైనా పాకిస్తాన్ దాడికి పాల్పడొచ్చు అన్న ఇప్పటికే ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు భారత ప్రభుత్వం ఢిల్లీని అప్రమత్తం చేయడం జరిగింది. ఇప్పటికే ఢిల్లీ అంతటా కూడా ఒక అలర్ట్ జోన్ గా కూడా పరిగణించడం జరిగింది. ఎప్పటికప్పుడు పహారా కాస్తూ ఉన్నారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. నిన్న ఢిల్లీ డిప్యూటీ సీఎం కూడా ఇక్కడ PWD బిల్డింగ్ వద్ద ఒక సైరన్ ని కూడా బిగించడం జరిగింది. దాదాపు 8 కిలోమీటర్ల మేరకు కూడా ఆ యొక్క సైరన్ వినపడుతుంది అంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఢిల్లీని టార్గెట్ చేస్తారనేది మొదటి నుంచి కూడా భావించిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇక్కడ వ్యూహాత్మకమైన రక్షణ వ్యవస్థ ఇక్కడే ఉంటుంది కాబట్టి వాటన్నిటిని నిర్వీర్యం చేసే ప్రయత్నం పాకిస్తాన్ ఖచ్చితంగా చేస్తుంది అనేది కూడా భావించడం జరిగింది. దీంతో అప్రమత్తంగా ఉన్న మిలిటరీ యొక్క మిసైల్ ని మాత్రం పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. మిసైల్స్ వ్యవస్థను కూడా పాకిస్తాన్ నుంచి భారత్ దాడి చేయనీయకుండా మన రక్షణ వ్యవస్థ పూర్తిగా వాటిని నిర్వీర్యం ఎప్పటికప్పుడు చేస్తూ వస్తుంది. ఇదే విధంగా ఢిల్లీ పైన కూడా సంధించిన మిసైల్ ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఢిల్లీలో పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ ప్రజలను మాత్రం అప్రమత్తం చేయడం జరిగింది. గత 2 రోజులుగా కూడా ఢిల్లీలో పూర్తిగా ఎక్కడికక్కడ భద్రతనైతే పెంచడం జరిగింది. ఢిల్లీకి వచ్చిపోయే రూట్స్ అన్నింటినీ కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఏ నిమిషమైనా పాకిస్తాన్ ఢిల్లీ పైన దాడికి పాల్పడవచ్చు అన్న ఒక సూచనలతోటి ప్రస్తుతం ఢిల్లీ అంతా కూడా సురక్షితంగా ఉండే విధంగా పోలీసులు అయితే ఎప్పటికప్పుడు చర్యలు అయితే చేపడుతున్నారు. రాత్రిపూట పెట్రోలింగ్ పెంచడం జరిగింది. అదే విధంగా ప్రజలను ఏదైనా సైరన్ వినిపించిన వెంటనే అప్రమత్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఢిల్లీని టార్గెట్ చేస్తారనేది మొదటి నుంచి భావించిన భారత ప్రభుత్వం ఆ దిశగానే రక్షణ వ్యవస్థను కూడా సిద్ధం చేయడం జరిగింది. అయితే పార్లమెంట్ దాడి తర్వాత ఢిల్లీ ఒక సేఫ్ జోన్ గా చేసే విధంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని రకాల చర్యలు అయితే తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఢిల్లీ సేఫ్ గానే ఉంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పహారా పెంచుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్న మిలిటరీ బేస్ క్యాంపుల పైన కూడా దాడులు జరగవచ్చన్న సమాచారం మేరకైతే అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్న పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, అంటే భద్రతకు సంబంధించి అంటే ఏ ప్రాంతాలకు హై అలర్ట్ గా ప్రకటించారు? భద్రతకు సంబంధించి అక్కడ ఎటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? ప్రజలకు ఎటువంటి ఆదేశాలు జారీ చేశారు? ఢిల్లీ అంతటా కూడా హై అలర్ట్ ప్రకటించిన తర్వాత కొన్ని కీలక స్థానాల పైన ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది. ఎక్కువగా పర్యాటకులు ఎక్కడైతే వస్తారో అటువంటి ప్లేసెస్ ని టార్గెట్ చేసుకొని దాడులకు పాల్పడవచ్చు. సాధారణ పౌరులను చంపడమే లక్ష్యంగా పాకిస్తాన్ ఇటువంటి చర్యకు చేపడుతుంది అనేది కూడా మొదటి నుంచి భారత్ భావిస్తూ వస్తుంది. కాబట్టి దాంట్లో భాగంగానే ఢిల్లీలో ఉన్న అన్ని పర్యాటక కేంద్రాల పైన కూడా నిఘా పెంచారు. పారామిలిటరీ పోలీసు తోటి ఎప్పటికప్పుడు అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్న పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా
ఎక్కువ శాతం అంటే సాయంత్రం వేళ తర్వాత పర్యాటకులను ఎవరిని కూడా పర్యాటక ప్రాంతంలో ఉండకుండా వాళ్ళను తిరిగి వెళ్లిపోవాల్సిందిగా కూడా సూచనలు ఎప్పటికప్పుడు జారీ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఎస్ గోపి, మరోవైపు ఢిల్లీలో పలు చోట్ల దాడులకు పాకిస్తాన్ ప్లాన్ చేసింది. అంటే మరిన్ని అటాక్స్ జరిగే అవకాశం ఉన్న వార్తలు కూడా వస్తున్న నేపథ్యంలో అంటే ముందస్తుగానే ఎటువంటి చర్యలు చేపడుతున్నారు, దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ చెప్తున్నారా? ఇక్కడ రాడర్ ఉంది అని చెప్పుకోవచ్చు ఢిల్లీలో, ఎందుకంటే అన్ని హెడ్ ఆఫీసర్స్ అన్ని కూడా ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా రాడర్ వ్యవస్థను 2021లోనే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. S-400 కూడా ఢిల్లీని ఎప్పటికప్పుడు పరిరక్షిస్తూ ఉంటుంది అనేది కూడా కొంత అనధికారిక సమాచారం అయితే అందుతుంది. అయితే ఢిల్లీకి ప్రస్తుతం ఎటువంటి మిసైల్స్ కానీ ఇంకా డ్రోన్లు కానీ ఎటువంటి ప్రయోగాలు చేసినా కూడా ఢిల్లీకి వద్ద వరకు రాకుండానే సరిహద్దులోనే పహారా కాస్తున్న S-400 వాటిని నిర్వీర్యం చేయడంలో సమర్థవంతంగా పనిచేస్తాయనేది కూడా అధికారులు అయితే చెప్తున్నారు. అయితే అయినప్పటికీ కూడా ఢిల్లీలో ఇటు స్లీపర్ సెల్స్ కావచ్చు, ఇతర ఆత్మాహుతి దాడులు కూడా జరగవచ్చు అన్న ఒక ఇంటెలిజెన్స్ సమాచారం మేరకైతే ప్రస్తుతం పోలీసులు అయితే ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. కొంత బలగాలను అదనంగా మోహరిస్తూ రాత్రి వేళల పహారా ఎక్కువగా కాస్తున్నారు. ఇళ్లలో ఉన్న వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఏదైనా బహిరంగ ప్రదేశాల్లో ఎక్కువగా జనసంద్రతం ఉన్న ప్రదేశాలలో దాడులు ఏదైనా జరగవచ్చు అన్న సమాచారం మేరకు అటువంటి ప్రాంతాల్లో పోలీస్ పహారా పెంచడం జరిగింది. ప్రతి ఇన్ అండ్ అవుట్ లో చెకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. వాహనాలు ఎక్కడి నుంచి అయితే ఇతర ప్రాంతాల నుంచి ఢిల్లీకి వచ్చే వాహనాలన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు తనిఖీలు చేసిన తర్వాతే ఢిల్లీలోకి అనుమతిస్తున్నారు. కొత్త వారు ఎవరైనా వస్తే సమాచారం ఇవ్వాల్సిందిగా కూడా పోలీసు శాఖ ఇప్పటికే ప్రజలకు సూచించడం జరిగింది. కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ కూడా పెట్టారు. ఏదైనా విపత్తు కలిగిన తర్వాత ముందు దానికంటే ముందే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అనేది ప్రస్తుతం ఢిల్లీ పోలీసులు ఆ దిశగానే చర్యలు చేపడుతున్నారు. అయితే ఢిల్లీ పైన దాడులు జరుగుతాయనేది మొదటి నుంచి కూడా భారత ప్రభుత్వం రక్షణ శాఖ సూచిస్తూ ఉన్న నేపథ్యంలో ఈ రోజు జరిగిన మిసైల్ దాడికి సంబంధించి కూడా ఢిల్లీకి మరోమారు ప్రమాదం పొంచి ఉంది అనేది కూడా స్పష్టమవుతుంది. అయినప్పటికీ కూడా భారత వైమానిక దళం అదేవిధంగా ఇండియన్ ఆర్మీ ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉంటూ ఢిల్లీ ప్రజల కోసం అయితే ఒక రక్షణ లాగా నిలబడ్డ పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా పహారా ఎక్కడైతే సరిహద్దు నుంచి వస్తున్న మన ఏదైతే ఎయిర్ బేస్ లకు వస్తున్నాయో వాటన్నిటిని మన గగనతలంలోకి రాగానే వాటిని నిర్వీర్యం చేసే దిశగానే ప్రస్తుతం మన బలగాలు అయితే సమర్థవంతంగా పనిచేస్తున్న పరిస్థితి ఉంది. మన రక్షణ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది అనేది మాత్రం చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ గోపి.